సో యా వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ చూసినట్లయితే మీకు ఏం కనిపిస్తుంది? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఓఆర్జీ ఆర్గనైజేషన్ ఉంది కదా, వీళ్ళు మన ఎంప్లాయీస్ కోసం అని చెప్పేసి జనరల్గా కొంచెం 4% కట్టి ఉంటుంది అన్నమాట శాలరీలో. దాంట్లో 3.25% ఎంప్లాయర్ అంటే మనకు ఉద్యోగం ఇచ్చేవాడు కడతాడు. అలాగే 0.75% ఎంప్లాయీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళ శాలరీ నుంచి ఇది. కాదే మనకు ఎక్కడ చూసినా సరే మొత్తం ఈ ఎంప్లాయీది మొత్తం కలిపి ఎంప్లాయీని మన శాలరీ నుంచి కట్ చేస్తారనమాట ఆర్గనైజేషన్స్. ఎవరైనా పని చేసేవాళ్ళంటే చూసుకోండి, ఈ 15,000 జీతం వస్తే దాంట్లో 4% అంటే 600 మామూలుగా మీరు కట్టాల్సింది ఎంత? 75 100 రూపాయలే. 100 రూపాయలు కూడా కాదు, ఇంకా తక్కువే. ఓకేనా? అలాంటి మీ చేత మొత్తం 600 కట్టిస్తారనమాట మన ఎంప్లాయీస్, మామూలు కాదు. అయితే ఇక్కడ ఏమన్నారంటే ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అనేది 1952లో మనకు ఫామ్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి నెల మన శాలరీ నుంచి కట్ చేస్తారు కదా, దాన్ని మన రిటైర్మెంట్ అప్పుడు లాస్ట్లో మనకి డబ్బులు మన ఫ్యూచర్ కోసం ఎత్తి పెడతారు అనమాట. దీన్నే ఏమంటారంటే సోషల్ సెక్యూరిటీ. మనం ముసలితనంలో పనిచేయలేని పరిస్థితిలో మనం ఎత్తిపెట్టుకున్న డబ్బులు, ఓకే, సోషల్ సెక్యూరిటీ కోసం ఎత్తి పెడతారనమాట. అయితే ఇక్కడ ఏమన్నారు? అడ్వాన్స్ క్లెయిమ్స్ టు బి ప్రాసెస్డ్ అండర్ ద ఆటో సెటిల్మెంట్ మోడ్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ అంటే మనకు ఎమర్జెన్సీస్ టైంలో మామూలుగా డబ్బులు అవసరమైతే మన డబ్బులే కదా, ఎంతసేపు మనం 60 ఏళ్ళకే డబ్బులు తీసుకోవాలని గ్యారంటీ లేదు. కాబట్టి ఎమర్జెన్సీ టైంలో అంటే హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఏదైనా ఎనీ నీడ్ బాగా అవసరంలో ఉన్నా సరే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. ఇంతకుముందు 1 lakh వరకు డ్రా చేసుకోవచ్చు అనమాట. నీ అకౌంట్లో ఎంతైనా ఉన్నాయి. మ్యాక్సిమం లిమిట్ అంటే నీ వయసు నీ రిటైర్మెంట్ కాకముందులో 1 lakh లిమిట్ ఉండేది డ్రా చేసుకోవడానికి. ఇప్పుడు ఆ లిమిట్ని ఏం చేశారంటే 5 lakhsకి పెంచారు. సో ఇప్పుడు ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం నీ అకౌంట్లో ఎంతైనా ఉన్నాయి, మ్యాక్సిమం 5 lakh రూపీస్ డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే 72 hours. నువ్వు అప్లై చేసిన 72 గంటల్లో ఫామ్ ఫిల్ చేసేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్లై చేసిన 3 రోజుల లోపల ఆర్ 3 days నీకు ఆ 5 లక్షలు నీ అకౌంట్లోకి జమ అయ్యేలాగా పెట్టారనమాట. అది సంగతి. సరే, విల్ మూవ్ అహెడ్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు? పరిమాల్ ఫినాన్స్ హ్యాస్ సెక్యూర్డ్ $350 million $350 million in multilateral funding from which two international development finance institutions to support affordable housing and MSME credit. ఇక్కడ ఏమన్నారు? హౌసింగ్ అంటే మన ఇల్లులు కట్టుకునేదానికి లోన్స్ ప్రొవైడ్ చేసేదానికి, మరియు చిన్నపాటి ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వీటికి లోన్లు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఎవరి ద్వారా ఈ $350 million వచ్చాయి పరిమాల్ ఫినాన్స్కి అంటే ఐఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్లో పార్టే, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. అలాగే ఏడిబి, ఓకే, ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, సింపుల్. సో ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్లో భాగమే. వరల్డ్ బ్యాంక్లో మామూలుగా అయితే మనకి ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. దాంతోపాటు ఐడిఏ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, దాంతోపాటు ఐఎఫ్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, దాంతోపాటు ఎంఐజిఏ, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సో ఇలాగ 4 కలిపి మనం వరల్డ్ బ్యాంక్ అంటాం అనమాట జనరల్గా. సో ఇందులో భాగమే ఐఎఫ్సి అండ్ ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ రెండు కలిపి దీనికి $350 లోన్ ఇచ్చారనమాట పరిమాల్ ఫినాన్స్కి ఇల్లులు కట్టుకోవడానికి. అలాగే చిన్నపాటి మధ్యతరగతి పరిశ్రమలకి లోన్ కోసం ఇచ్చారు. అది సంగతి.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఏమన్నారు, వరల్డ్ బ్యాంక్ గురించి చెప్పాల్సి వస్తే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. వరల్డ్ బ్యాంక్ మిమ్మల్ని అడగచ్చు, బ్యాంకింగ్లో బాగా అడుగుతారు. వరల్డ్ బ్యాంక్ వాజ్ ఫార్మ్డ్ బై బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. అప్పుడు వరల్డ్ వార్ 2 జరుగుద్ది అనమాట. వరల్డ్ వార్ 2 టైంలో దేశాలు బాగా నష్టపోయింటాయి కదా, అది నష్టపోయిన దేశాలకి హెల్ప్ చేసేదానికి ఒక వరల్డ్ బ్యాంక్ ఫామ్ చేస్తారనమాట. ఇది 1944 బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పడ్డది. అయితే 1946లో దీని ఆపరేషన్స్ అనేవి మొదలయ్యాయి అనమాట. దీని పనులు ఎప్పుడు మొదలయ్యాయి అంటే 1946లో. ఇందాక మీకు చెప్పాను వరల్డ్ బ్యాంక్ అంటే ఏమేమి వస్తాయి. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్, ఓకే. అలాగే ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, అలాగే మనకి ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, అలాగే ఎంఐజిఏ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇంటర్నేషనల్ గ్యారంటీ ఏజెన్సీ, ఇది మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ. ఈ 4 ఇదిగో ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎఫ్సి, ఓకే, ఇవన్నీ కలిపితే వరల్డ్ బ్యాంక్ అనమాట. సో వరల్డ్ బ్యాంక్ ఇక్కడ ఏమన్నారు, ఏ హెల్త్ కేర్ ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఏ $286 million టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. మన ఇండియాలో ఒక స్టేట్లో ఆరోగ్యం మెరుగుపరచడానికి వాళ్ళు $286 million వరల్డ్ బ్యాంక్ అప్రూవ్ చేస్తుంది అనమాట. ఎవరి కోసం అంటే వెస్ట్ బెంగాల్ కోసం అప్రూవ్ చేస్తుంది, రైట్. వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వడానికి అంటే 2 కారణాలు ఉంటాయి జనరల్గా. ఒకటి ఎండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ బై 2030, అలాగే ప్రాస్పెరిటీ, ప్రపంచంలో చాలామందికి కూడా కొంచెం బాగా అవ్వాలి అంటే ప్రాస్పెరిటీ వాడి సుఖ సంతోషాలతో వర్ధిల్లడం అనేసి, జనరల్గా అందరూ వృద్ధిలోకి రావాలి అని చెప్పేసి 2 లక్ష్యాలు ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు హెల్త్ కోసం సపోర్ట్ చేస్తూ వెస్ట్ బెంగాల్కి $286 million ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ద యూనియన్ మినిస్ట్రీ అప్రూవ్డ్ an equity infusion of 500 crores for which institution to boost MSME credit. అయితే ఇక్కడ ఎంఎస్ఎంఈ అనగానే మీరు చూడాల్సింది నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఎప్పుడు ఫామ్ అయింది ఇది నాబార్డ్? జనరల్గా ఆల్రెడీ మనకి ఇది ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లోనే చెప్పాను ఇది. సో నాబార్డ్ 1982 నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయము మరియు పల్లెటూర్లలో డెవలప్ చేయడం కోసం ఇది పనిచేస్తుంది. సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆల్రెడీ చెప్పాను, ఓకే. సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్. సో సిడ్బి వాళ్ళే ఎంఎస్ఎంఈ క్రెడిట్ ఇస్తారు అనమాట. చిన్నపాటి మధ్య తరగతి పరిశ్రమకి సిడ్బి వాళ్ళే ఇస్తారు. సిడ్బి వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1990. ఐడిబి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్, సింపుల్. ఇది ప్రైవేట్ బ్యాంక్గా మారిపోయింది, ఓకే. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ అయిపోయింది ఐడిబిఏ, ఇంతకుముందు గవర్నమెంట్ది. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే మన దేశంలో ఎగుమతులు దిగుమతులు జరిగేలాగా చూడడానికి వాళ్ళకి లోన్స్ ఇస్తుంది అనమాట. ఫారిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జరగడానికి ఇలాగా చూస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంది, డైరెక్ట్ క్వశ్చనే, పెద్ద ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏం కాదు. ద యూనియన్ క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ అన్ ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అంటే 5,000 కోట్లు ఈ బ్యాంక్లో పెట్టింది అనమాట. సిడ్బీలో పెట్టింది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఎవరు పెట్టారు? యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది అనమాట. 5,000 కోట్లు ఇవ్వనరా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకెళ్ళి ఎంఎస్ఎంఈస్కి ఇస్తారు. ఎంఎస్ఎంఈస్ నష్టాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం చేతుని ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్పేసి పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which bank won the best fintech and DPI adoption award at the Indian Banks Association Banking Technology Awards? ఇక్కడ చూడండి, which bank won the best fintech and DPI adoption award at the Indian Banks Association? IBA అనేది మన ఇండియాలోని అన్ని బ్యాంక్స్ కలిపి ఫామ్ చేసుకున్న ఒక అసోసియేషన్, ఇండియన్ బ్యాంక్స్
అసోసియేషన్. ఓకే, మనకి ఎన్పిసిఐ కూడా, ఎన్పిసిఐ వాజ్ ఫార్మ్డ్ బై ఆర్బీఐ ప్లస్ ఐబిఏ. ఆర్బీఐ కింద అన్ని బ్యాంక్స్ కలిపితే ఐబీఏ అంటాం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. సో వాళ్ళు పెట్టుకున్న అవార్డ్స్ ప్రకారంగా బెస్ట్ ఫిన్టెక్ అండ్ డిపిఐ అడాప్షన్. డిపిఐ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిపిఐ అంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మనం వాడే యూపీఐ పేమెంట్లు, ఫోన్లో బ్యాంక్ వాళ్ళ అప్లికేషన్స్ అన్నింటినీ కలిపి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో ఇక్కడ ఏ బ్యాంక్కి బెస్ట్ ఫిన్టెక్, ఫినాన్షియల్ టెక్నాలజీ. ఫిన్టెక్ అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ. ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా మనకు ఆన్లైన్ సర్వీసెస్ ఇస్తారు కదా, దాన్ని ఫినాన్షియల్ టెక్నాలజీ అంటారు, అంతే సింపుల్. ఏ బ్యాంక్ వాళ్ళకి బెస్ట్ బ్యాంక్గా అవార్డు వచ్చింది, బెస్ట్ ఫిన్టెక్ అండ్ డిపిఐ అడాప్షన్. అంటే ఈ డిజిటల్ యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే లాంటి వాటితో వాళ్ళ అకౌంట్స్ని లింక్ చేసి జనాలకు సర్వీసెస్ ఆన్లైన్లో ఇస్తున్న విధంగా దాన్ని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడాప్షన్ అంటారు అనమాట. సో ఏ బ్యాంక్కి ఈ అవార్డు వచ్చిందంటే కర్ణాటక బ్యాంక్కి అవార్డు వచ్చింది, సింపుల్. అండర్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Under the RBI 2026 directions, what is the under the RBI 2026 direction, what is the minimum review time that must be provided to the internal ombudsman? Ombudsman అంటే ఏం లే, కంప్లైంట్స్ వస్తాయి కదా బ్యాంకులకి, మనకు పేమెంట్స్ పోకపోతే అలాంటి పేమెంట్స్ అన్నింటినీ చూసుకునే వాళ్ళని, కంప్లైంట్స్ని రిజాల్వ్ చేసే వాళ్ళని ombudsman అంటారు అనమాట జనరల్గా, రిజాల్వ్. ఓకే, ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఎటువంటి బ్యాంక్స్కి అయినా సరే ఒక ombudsman పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్స్ని సాల్వ్ చేయడం కోసం ఒక మంచి సీనియర్ పర్సన్ని పెట్టి నిష్పక్షపాతంగా, పార్షియాలిటీ లేకుండా, దేనికి లొంగకుండా పనిచేసే ఇలాంటి ఒక పర్సన్ని పెట్టి ఈ కంప్లైంట్స్ని రిజాల్వ్ చేయమని చెప్పారు. ఆ కంప్లైంట్స్లో రకరకాలు ఉంటాయి. టైం సెన్సిటివ్ కంప్లైంట్స్ అంటే చాలా తక్కువ కాలంలో అందరికీ అవసరం పడే, ఇప్పుడు నేనే ఉన్నాను, నా అకౌంట్లోనేమో ఓన్లీ 10,000 మాత్రమే డబ్బులు ఉన్నాయి. నేను ఈ 10,000 నా ఫ్రెండ్కి ఏదో అవసరం అయితే నేను పంపించాను. ఇప్పుడు నా ఫ్రెండ్ చాలా ఎమర్జెన్సీ, ఇప్పుడు నా దగ్గర ఈ 10,000 ఇప్పుడు అవతలోనికి పోకపోగా నాకు ఈ 10,000 మళ్ళీ 2 డేస్లో రావాల్సిన డబ్బులు ఈ బ్యాంకులో పడిపోయి ఇంక నెలల తరబడి నేను వెయిట్ చేస్తానంటే నాలాంటి పరిస్థితి ఏమైంది? అలాగే ఎవరికైనా సరే డబ్బులు ఎమర్జెన్సీ ఉంటుంది, బ్యాంకు వాళ్ళు ఇష్టం వచ్చిన రోజులు తీసుకొని ఈ కంప్లైంట్స్ని రిజాల్వ్ ఇష్యూ చేయకండి. ఇంతకుముందు ఫోన్పే వాడితే కనుక డబ్బులు రావాలంటే వారం రోజులు 10 రోజులు పట్టేది. ఓకే, సో ఇలా టైం లిమిట్ అనేది ఒకటి సెట్ చేస్తారనమాట ఆర్బీఐ. ఎవరైనా సరే, ఏ బ్యాంకులో అయినా సరే కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్స్ని తొందరగా రిజాల్వ్ చేయాలి. ఇక్కడ ఏమన్నారు, టైం సెన్సిటివ్ అంటే చాలా చిన్నపాటి అమౌంట్స్ అయినా సరే ఆ అమౌంట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట జనరల్గా. ఎస్పెషల్లీ ఎన్పిసిఏ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మన ఫోన్పేలో, గూగుల్ పేలో, లేకపోతే పేటిఎంలో డబ్బులు పంపిస్తాం కదా, అలాంటి వాటికి సంబంధించిన కంప్లైంట్స్ ఎన్ని రోజుల లోపల సెటిల్ అవ్వాలంటే 10 days, మ్యాక్సిమం 10 days లోపల మీకు ఏదైనా సరే మనీ కనుక ఫోన్పే, గూగుల్ పేలో స్ట్రక్ అయిపోతే, టైం సెన్సిటివ్ అంటే ఆన్లైన్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ అని పెట్టుకోండి, ఆల్ యూపీఐ పేమెంట్స్, అలాగే ఐఎంపిఎస్ పేమెంట్స్. ఓకే, మనకి బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మనం ఐఎంపిఎస్ పేమెంట్స్ చేస్తాం కదా, అలాంటి పేమెంట్స్ అన్నీ కూడా ఏదన్నా ఇష్యూ వస్తే ఆ ఇష్యూ ఎన్ని రోజుల లోపల సెటిల్ అవ్వాలంటే 10 days లోపల సెటిల్ అవ్వాలి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. According to 2026 guidelines, a decision by the internal ombudsman can be overruled only with the approval of whom అన్నారు. ombudsman అంటే కంపెనీలో ఒక జడ్జి లాంటి, బ్యాంకులో కావచ్చు, ఎక్కడైనా సరే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో. అలాంటి వాళ్ళ డెసిషన్ ఎవరు ఓవర్రూల్ చేయొచ్చు అంటే ఇక్కడ ఆర్బీఐ ombudsman సంబంధమే లేదు, ఆ కంపెనీలోనే ఎవరో ఒకరు ఉండాలి, హెడ్ ఆఫ్ ద కస్టమర్ సర్వీస్ సంబంధమే లేదు. సో ద ఆన్సర్ ఈజ్ హోల్ టైమ్ డైరెక్టర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆ బ్యాంక్ యొక్క డైరెక్టర్స్ మాత్రమే ఆ ombudsman యొక్క డెసిషన్ని ఓవర్రూల్ చేయగలరు. సరే, ఇక్కడ చూద్దాం. వాట్ ఈస్ ద 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ టైమ్ లైన్ విత్ ఇన్ విచ్ ఏ బ్యాంక్ మస్ట్ కమ్యూనికేట్ ద ఫైనల్ డెసిషన్ టు ఏ కస్టమర్ ఇంక్లూడింగ్ ద ఇంటర్నల్ ombudsman రివ్యూ. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి నేను కంప్లైంట్ రైజ్ చేశాను, నా అకౌంట్లో డబ్బులు పోయినాయో లేకపోతే నా అకౌంట్ పొరపాటున వేరే వాళ్ళకి కొట్టానని చెప్పేసి నేను బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసిన. అలాంటి కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు మ్యాక్సిమం 30 days లోపల ఈ కంప్లైంట్స్ అన్నీ ombudsman దగ్గరికి వెళ్ళి ఆ కంప్లైంట్స్ అన్నీ మళ్ళీ రిటర్న్ బ్యాంక్ దగ్గరికి వచ్చి బ్యాంక్ నాకు సమాధానం చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి, బ్యాంకులకి వెళ్ళినప్పుడు ఈసారి ఏం చేస్తారంటే ఆర్బీఐ ఇష్యూ చేసిన గైడ్లైన్స్ ప్రకారం
30 డేసే కదా టైం పట్టేది. నేను ఏ కంప్లైంట్ ఇచ్చినా మీ పెద్దోళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ మాట. 30 డేస్ లోపల రిజాల్వ్ అవ్వాలి కదా, ఎందుకు ఇంత టైం పడుతుంది, మీరు మరీ లేట్ చేసేస్తున్నారని చెప్పేసి చెప్పండి. సింపుల్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ విల్ ద రివైజ్డ్ రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఒంబడ్స్మన్ స్కీమ్ RBIOS అంటే ఇంటర్నల్ ఒంబడ్స్మన్ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ద ఆన్సర్ ఈస్ జూలై 1, 2026. ఇది ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇంటిగ్రేటెడ్ ఒంబడ్స్మన్ స్కీమ్ అంటే ఇంతకుముందు ఒక్కొక్క రకమైన ఒంబడ్స్మన్ అంటే రకరకాల పేమెంట్స్కి రకరకాల టైం లైన్స్ అన్నీ సెట్ చేశారు. ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒకటే ఇంటిగ్రేటెడ్ ఒంబడ్స్మన్ స్కీమ్ అన్నారు. అంటే పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్స్ని ఒకప్పుడు డిఫరెంట్ స్కీమ్స్ కింద రిజాల్వ్ చేసేవాళ్ళు. ఓకే, దే వర్ రిజాల్వ్డ్ అండర్ డిఫరెంట్ స్కీమ్స్. బట్ ఇప్పుడు ఏం చేశారు, అండర్ వన్ స్కీమ్ ఇట్సెల్ఫ్ అంతా కూడా ఒక స్కీమ్ కిందకి పెట్టేశారు. అది సంగతి. అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంటే జూలై 1, 2026. అండర్ ద RBIOS ఇందాకే అండర్ ద RBIOS ఇంటర్నల్ ఒంబడ్స్మన్ స్కీమ్ ఇంటిగ్రేటెడ్ ఒంబడ్స్మన్ స్కీమ్ 2026, what is the maximum compensation of the ombudsman can reward for non-financial losses? ఆర్థిక పరంగా కాకుండా ఇదిగో మనం అన్ని రోజులు వెయిట్ చేసి మనకు మానసిక క్షోభని మిగిల్చినందుకు ఎంత ఫైన్ వేయచ్చు అంటే మ్యాక్సిమం కంపెన్సేషన్ 3 లక్షలు వేయచ్చు. సో 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫైన్స్ వేయచ్చు అనమాట. మా కస్టమర్కి నష్టం కలిగితే బ్యాంకులు 3 లక్షల నుంచి 30 లక్షల వరకు, బ్యాంకులోనే కాదు ఇంకెవరి వల్లైనా సరే మనం నమ్ముకున్న ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వల్ల మనకు నష్టం జరిగినట్టయితే 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫైన్ వెళ్తుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ నాన్ ఫినాన్షియల్ లాస్ 3 లక్షలు, ఏదైనా ఫినాన్షియల్ లాస్ అయితే 30 లక్షలు, దానికి మించి కూడా వెళ్ళచ్చు మన లాస్ని బట్టి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. హ్యావ్ ఎ గుడ్ టైం.